తమిళ హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ థియేటర్స్ని దాటుకొని అలా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందంటే, అమ్మ మూవీ ఎలా ఉందో తెలుసుకొని వీడియో చూడకుండా స్కిప్ చేసేద్దామనే. నో నో నో. ప్లాట్లోకి వెళ్ళిపోతే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, డబ్బున్న అమ్మాయి ప్రేమలో పడతారు. బ్రేక్స్ ఫెయిల్ అయిన వెహికల్లా స్పీడ్గా వెళ్ళిపోతూ అనుకోకుండా బ్రేక్ పడి బ్రేకప్ అయిపోతారు. అసలు ఎందుకు బ్రేకప్ అయింది, బ్రేకప్ అయిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా, లేకపోతే ఎవరికి వారు వేరే పెళ్లి చేసుకున్నారా అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ స్టోరీ అంత స్ట్రాంగ్గా లేకపోయినా బోరు కొట్టకుండా బాగా క్యారీ చేశారు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ట్రీట్ చేసే విధానం నచ్చింది. లవ్కి, ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎమోషనల్గా డ్రైవ్ చేసిన ఈ మూవీ యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది. క్యారెక్టర్స్ తగ్గట్టు అందరూ యాక్టర్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమా డైలాగుల్లో వచ్చే కామెడీ బాగుంటుంది. కామెడీ అన్నాను కదా అని ఓ ఎరగబడి నవ్వేసేంత కామెడీ అయితే ఏం ఉండదు. కళ్ళల్లో అలాగే పెదవులపై చిన్న చిరునవ్వు అలా తేలాడుతూ ఉంటుంది. ధనుష్ డైరెక్షన్ బాగుంది. హీరోగానే కాదు, డైరెక్టర్గా కూడా శభాస్ అనిపించారు. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. మూవీ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ బాగుంది, పర్వాలేదు, అందరికీ నచ్చుతుంది. యూత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి సోగడ వెంకట్ ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మరెందుకు లేటు, ఈ సినిమాని వెంటనే చూసేయండి. ఆగండి, ఈ సినిమాని చూసే ముందు ఒక్కసారి మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. థ్యాంక్ యూ ఆల్.